స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నిన్న అర్ధరాత్రి నుంచి కురిసినటువంటి భారీ వర్షం, ముఖ్యంగా క్లౌడ్ బరస్ట్ తోటి మరి కామారెడ్డి జిల్లా అంతా, ముఖ్యంగా కామారెడ్డి టౌను, అటు ఎల్లారెడ్డిపేట కాన్స్టిట్యున్సీలో, ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో కొన్ని మండలాలు, కొన్ని తండాల్లోకి పెద్ద ఎత్తున వరద నీరు రావడం జరిగింది. తెల్లారి వరకంతా కూడా ఒక బీభత్సమైనటువంటి వాతావరణం ఏర్పడేది. అయినప్పటికీ అధికారులు, ఇటు మా యంత్రాంగము, మా ముఖ్యమంత్రి గారు, మేము ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగంతో కోఆర్డినేట్ చేస్తూ మరి అందరినీ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒక ఎంబీబీఎస్ డాక్టరు, మరొక ఇద్దరు మెంబర్స్ చనిపోవడము చాలా బాధాకరం. వారి కుటుంబాలను కూడా ముఖ్యమంత్రి ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ మిగతా ఎంత నష్టం జరిగిందో వాటిని కూడా అంచనా వేసే విధంగా ఇప్పుడు కామారెడ్డి కలెక్టరేట్లో అధికారులను పిలిచి రివ్యూ చేసి వారికి కూడా ఆదేశించడం జరుగుతుంది. ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందకుండా ఈ టైంలో మనోనిబ్బరంతో ధైర్యంగా ఉండాలని, సేమ్ టైంలో జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరము. వాస్తవానికి ఇటు ఈ వాగొడ్డెంబటి ఉన్నటువంటి మరి కాలనీలు రెండు చాలా తీవ్రమైనటువంటి ముంపునకు గురవడం జరిగింది. వాళ్ళకు కూడా నిన్నటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం, కలెక్టర్, రెవెన్యూ కానీ, అదేవిధంగా పోలీసు అధికారులు కానీ, స్థానిక సంస్థలు, వ్యక్తులు, వివిధ రాజకీయ పార్టీలు అందరూ కూడా కొంత ఫుడ్, వాటరు అట్లాంటివి కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇలాంటి కష్టకాలంలో రాజకీయాలకు అతీతంగా అన్నీ పక్కన పెట్టి ఈ కష్టకాలం నుంచి పబ్లిక్ను బయటికి తీసుకురావడం అనేది మనందరి మీద ఉన్నటువంటి బాధ్యత. తప్పకుండా మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇట్లా లోతట్టు ప్రాంతాలలో నైట్ పూట ఉండడం కూడా అంత క్షేమకరం కాదు, మన అదృష్టం. ఎందుకంటే ఆ వరద ఉధృతికి కార్లే కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఎవరైనా పబ్లిక్ ఇంకా బయటకు వచ్చి ఉంటుంటే ఇంకా పెద్ద డ్యామేజ్ జరిగేది. సో దీన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాతో కూడా మాట్లాడి ఈరోజు పొద్దున అవన్నీ ప్రజలకు ధైర్యం చెప్పండి, ఆందోళన చెందొద్దు, మేము కూడా వస్తాం, చూసి వాళ్ళకు ఇబ్బంది జరిగినటువంటి అన్నీ కూడా అంచనా వేసి వాళ్ళకు ఆదుకుంటామని కూడా. సీఎం గారి రివ్యూ ఉండదు, ఎందుకంటే చాలా చోట్ల తిరిగేది ఉంది. మేమే ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీలు మేమంతా కలిసి చేసి నివేదికను అధికారుల ద్వారా పంపిస్తాము. వారు ఇక్కడికి వచ్చి పబ్లిక్తో కొంత ఇంటరాక్ట్ అవ్వడం, సిచ్యువేషన్ బట్టి ఒక 5-6 ఏరియాలు తిరగాలని ఆలోచన. మాకు ముగ్గురు చనిపోయారు, చాలా మందిని రెస్క్యూ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ కొన్ని చోట్ల ఇప్పుడు సిరిసిల్ల లాంటి ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా కూడా ఫుడ్ పంపిస్తూ ఉన్నారు. సో కొంత టెక్నాలజీని కూడా యూజ్ చేస్తూ ఉన్నాం. మిలిటరీ హెలికాప్టర్లు కూడా అందుబాటులోకి తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఇది అర్ధరాత్రి అయ్యేసరికి కొంత మనకు టైం కూడా లేకుండా అట్లా అయినా కూడా ఎక్కడికక్కడ వాటరు అవి లేకుండా కొంత జేసీబీలు అవి పెట్టి అన్ని అది ఇది రాష్ట్రం అంతా ఉంది. అందరినీ కూడా ఎప్పటికప్పుడు సీఎం ఆఫీస్ నుంచి సిఎస్ గారు, అదేవిధంగా సీఎం గారు, మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా కోఆర్డినేట్ చేస్తూ అందరికీ గైడ్ చేస్తూ ఉన్నారు. ఎట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేయాలి, పునరావాసం ఏ రకంగా కల్పించాలి, చెరువుల కాడ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి, కెనాల కాడ, ఇవన్నీ కూడా గైడ్ చేస్తూ ఉన్నారు. అందుకని అందరు అధికారులు ఆ డ్యూటీలో ఉండాలనేదే మేము వారికి ఆదేశించారు. థ్యాంక్ యూ.